320 రూపాయలకి మనకు నెయ్యి మార్కెట్లో దొరుకుతుందా? ఒక్కసారి ఆలోచించండి. నందిని ఉంది, ఇవాళ ఈ రాష్ట్రంలో సంఘం ఉంది, విజయ ఉంది, ప్రఖ్యాతమైనటువంటి బ్రాండ్లు ఉన్నాయి. ఎంత దొరుకుతుంది? మనం అందరం ప్రతిరోజు తినేటువంటిది. ప్రతి తల్లి చెల్లి కూడా నెయ్యి ధరని చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో టీటీడీ పాలక మండలి, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, డైరీ సంస్థలు, వీళ్ళందరినీ ఎక్స్పర్ట్స్ని పెట్టుకుని 320 రూపాయలకి నెయ్యి దొరుకుతుంది అంటే వాళ్ళు అమాయకంగా తీసుకున్నారని మనం అనుకోవాలా? అసలు జరిగింది ఏంది అనేటువంటిది మనకు కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది. ఈ సంస్థ ఏదైతే బోలేబాబా ప్రధానమైనటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అక్కడ తయారైంది. నెయ్యి అని పిలువబడేటువంటి పదార్థం తయారు చేయబడింది. అది నెయ్యి అని మనం ఎవరం కూడా అనలేం. ఎందుకు అనంటే ఆ సంస్థ నుంచి దొరికినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 59 లక్షలు 57 లక్షలు పామాయిల్ కొన్నారు. పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, దానికి సంబంధించినటువంటివి కొని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని వాళ్ళు తయారు చేశారు. నెయ్యిలా మార్చడానికి ఏ రకంగా చెయ్యాలి అని అంటే దాంట్లో రకరకాల కెమికల్స్ని కలపడం. ఏంటి ఆ కెమికల్స్ అనేటువంటివి అని అంటే నేను మళ్ళీ లాస్ట్కి వస్తాను. లాక్టిక్ యాసిడ్ ఒకటి, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ అనేటువంటిది ఒకటి, మోనోగ్లిజరైడ్స్ ఒకటి. ఇవి ఎక్కడి నుంచి కొన్నారు? అరిస్టో కెమికల్స్ నుంచి కొన్నారు, సుగంధ ఆయిల్ అనే కంపెనీ నుంచి కొన్నారు, శివాన్షి ట్రేడింగ్ అనే దగ్గర నుంచి కొన్నారు. ఇవన్నీ కొని వీళ్ళు తయారు చేసింది ఏంటి అనంటే పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ని నెయ్యి వాసన వచ్చేలాగా, నెయ్యి రంగు వచ్చేలాగా తయారు చేయడం జరిగింది. ఇది ఇంతవరకు దాదాపు ఇన్వెస్టిగేషన్ కళ్ళ ముందు కనపడతానే ఉంది.